అందరికీ నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 భక్తి టీవీ. సో ఈ రోజు అందరూ ఎంతో ప్రాణంగా కొలిచే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అయితే మనం రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు రోజుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రోజు చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా. ఇంకా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ గురించి చిన్న హిస్టరీ. అయితే ఇక్కడ చాలా వరకు రోజుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రోజు చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ రోజు పూజలు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అన్న విశేషాలు, ఇంకా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ గురించి చిన్న హిస్టరీ, ప్రతి ఒక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. సో ఫైనల్గా అయితే ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి అయితే రావడం జరిగింది. ఒక్కసారి చూడొచ్చు అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారు అని. మొత్తం పూలతో నిండుగా అలంకరించడం జరిగింది. అటు పక్కకి చూసుకున్నట్లయితే అయ్యవారిని కూడా త్రిశూలంతో అలంకరించడం జరిగింది. రోజు కూడా ఇలా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అసలు రెస్టే ఉండదు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పంతులు కూడా ఆల్ టైం బిజీ ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం గర్భగుడి ఆవరణలో చూసినట్టయితే కూడా చుట్టూ ఎక్కడ చూసినా అమ్మవారి ప్రతిమలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంత మంచిగా డిజైన్ చేసి పెట్టారు అనేది అయితే మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలో దర్శనం చేసుకున్నాం, అంతా అయిపోయింది. కాకపోతే ఆలయ విశిష్టత, ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పడమే కానీ వేద పండితుల నుండి కూడా తెలుసుకుంటే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో కొన్ని విషయాలు నాకు తెలిసిన నేను చెప్పిన, ఇప్పుడు పంతులు గారిని అడిగి మరికొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో పాటు వేద పండితులు అయితే ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పాం. సో ఇప్పుడు గుడి 700 సంవత్సరాల నాటిది, అంటే పూర్వం నుండి ఇక్కడ బాగా ఫేమస్ అని అందరికీ టాక్. ఇక్కడ నార్మల్గా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఇనీషియల్గా అసలు గుడి ప్రారంభం ఎప్పటి నుండి జరిగింది అనేది కొన్ని వివరాలు మాకు చెప్పండి. అంటే భగవంతుడి సృష్టిలో అన్నీ సమానమే. ఇక్కడ పూర్వం నుండి కూడా ఇటువంటి పెద్ద భవనాలు లేవు. మనకంతా కూడా పొలాలే. మన జీవనం అంతా కూడా పూర్వం నుంచి నదుల తీరంలోనే ఉండేది. అయితే పొలాల మధ్యలో మనకి ఇప్పుడంటే బోర్లు వేసి మన నీళ్లు అన్ని పట్టడం పొలాలకి వాటికి అన్నిటికి, కానీ పూర్వకాలంలో బావులు ఉండేవి. ఆ బావుల్లో నీళ్ళే పంటకు కానీ, మన ఇంట్లో వంటకు కానీ, మనం తాగడానికి కానీ, రోగం వచ్చినా సరే ఆ నీళ్ళే తాగేవాళ్ళు. అట్లాగే ఇదంతా కూడా పూర్వం పొలమే. ఇక్కడంతా ఈ పొలంలో ఇప్పుడు అమ్మవారు ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది బావి. ఇక్కడ అమ్మవారు వెలసింది, బావిలో అమ్మవారు వెలసింది. అంటే భగవంతుడి యొక్క లీల ఎట్లా ఉంటుందనేది ఎవరూ చెప్పలేము. ఎట్లాగైతే తిరుమలలో కొండల మీద వెంకటేశ్వర స్వామి వెలిశాడు, అట్లాగే దేవుడి యొక్క నియమము ఎట్లా ఉంటుందో ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో మనం ఊహించలేము. కానీ ఇక్కడ వెలసిన తర్వాత అమ్మవారి యొక్క వైభవం ఎటువంటిది అంటే, ఈ నీళ్లు అమ్మవారు వెలిసిన తర్వాత పూర్వం నుంచి ఈ జలం తీసుకుని వెళ్ళేవారు. ఆచారం ఏంటంటే గుళ్ళో మనకి చర్మ వ్యాధులు కానీ, లోపల ఆంతరింగక వ్యాధులు అంటే కడుపు నొప్పి కానీ, జ్వరం కానీ, ఏ వ్యాధి వచ్చినా సరే ఈ అమ్మవారి యొక్క జలం తీసుకుంటే మనకి ఈ రోగం నయం అవుతుందని సంపూర్ణ విశ్వాసమే కాదు, సత్యం అది. ఈ రోజుకి కూడా 700 సంవత్సరాల క్రితం మనకి ఏ విధంగా అయితే చరిత్ర ఉన్నదో, ఈ రోజుకి 2025 ఇంత ఆధునిక యుగంలో కూడాను అమ్మవారి నీళ్లు ఇప్పటికీ భక్తులు అడుగుతూ ఉంటారు. పంతులు గారు అమ్మవారి బావిలో నీళ్లు అని అడుగుతూ ఉంటారు. ప్రొద్దున్నే 5 గంటలకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత అభిషేకం జలం ఏదైతే ఉంటుందో అది అమ్మవారి మనకు అక్కడ పెడతారు. ఎవరు ముందుగా వస్తారో వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటారు.
ఇప్పటికీ కూడా అమ్మవారి నీళ్లు తాగిన తర్వాతనే మాకు రోగం తగ్గింది అనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం ఇప్పటికీ ఉంది. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి పదం ఎక్కడైతే వాడుతూ ఉంటారో, ఉంటే కాదు అమ్మ దయ ఉన్నది, అందుకే మనం ఉన్నాం. సో ఇప్పుడైతే మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ఒక్కసారి మీరు చూడొచ్చు, ధ్వజస్తంభం ఇక్కడ మొక్కిన తర్వాతనే మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే గర్భగుడిలోకి పోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఎవరెవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరి దాతల పేర్లు కూడా లిఖించి పెట్టడం అయితే జరిగింది. అయితే కొన్ని విశేషాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్స్పోర్ట్ కమిటీ మెంబర్స్, మరియు ఇక్కడ స్థానికులు కూడాను. సో మనం కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. అయితే మనకు తెలిసిందే, ఇప్పుడు 700 సంవత్సరాల క్రితం బల్కంపేట అమ్మవారి ఇక్కడ వెలిసారని చెప్పేసి, బావిలో వెలిసినందుకు తర్వాత గుడిని ఇలా ఎస్టాబ్లిష్ చేశారు అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కొంచెం అయితే మనకు తెలుసు. సో ఇక్కడ మనకి కమిటీ వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలియదు అని అయితే నా నమ్మకం. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా బ్రహ్మాండంగా ఉన్నామా. ఇప్పుడు చెప్పండి సార్, ఆలయం 700 సంవత్సరాల క్రితంది అని అయితే మన అందరికీ తెలిసిందే. దర్శనం చేసుకోవడానికి నార్మల్ గా మంగళవారం రోజు, బేస్తవారం రోజు, ఆదివారం రోజు భక్తుల తాకిడి అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఆషాఢ మాసంలో, మళ్ళీ శ్రావణ మాసంలో, ఇంకా బోనాలు, మెయిన్ గా కళ్యాణ సమయంలోనైతే ఇంకా భక్తుల తాకిడి విపరీతం అంటే విపరీతం. ఓన్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు మీరు? బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అమ్మవారు, ఎల్లమ్మ తల్లి మా గ్రామ దేవత, చాలా మహిమ గల అమ్మవారు. ఈ ఒక వారమనే కాదు, ఆదివారం మంగళవారం విపరీతమైన జనాలు వస్తుంటారు. మిగతా రోజుల్లో మామూలుగా దర్శనం చేసుకుంటారు. శుక్రవారం కూడా బ్రహ్మాండంగా అమ్మవారి పూజలు చేసుకోవడానికి వస్తారు. మీరు చూస్తున్నారు ఎక్కడెక్కడ మీరు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, మన దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. మీరు చెప్పినట్టుగా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే మేము గల్లా ఓపెనింగ్ చేసేటప్పుడు, హుండీ ఓపెనింగ్ చేసేటప్పుడు అన్ని డాలర్స్ అవి ఇవి అన్నీ కూడా చాలా వస్తున్నాయి. దాన్ని బట్టి ఏంటంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి విశిష్టత, అంటే ఈ మధ్యకాలం ఈ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, ఈ యొక్క చుట్టుపక్కల అమ్మవారి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఎంత అభివృద్ధి చేశాడు. ఈ అభివృద్ధిని చూసి అంటే ఇంత డెవలప్ దినదిన అభివృద్ధి చెందుతుంది. అమ్మవారు చేయించుకుంటున్నారు, చేసే వాళ్ళు కూడా భక్తులే. అమ్మవారి భక్తులు ఎంత బ్రహ్మాండంగా వారి సహకారంతో, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతో, అలాగే ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులు దాతల సహకారంతో బ్రహ్మాండమైనటువంటి షెడ్డును కూడా నిర్మించుకోవడం జరిగింది. అంటే దాతల సహకారం, డబ్బులు ఎక్కడ ఎండోన్మెంట్ కాకుండా ఎండోన్మెంట్ సహకారంతో, దాతల సహకారంతో బ్రహ్మాండంగా ఈ యొక్క షెడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులకు వచ్చేసిన భక్తులకి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కానీ, అమ్మవారి మొక్కులు సమర్పించుకోవడానికి టెంకాయలు అవి కొడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా టెంకాయలు అమ్ముకోవడం ఫుట్పాత్ మీద ఉంటే వాళ్ళకు కూడా దాతల సహకారంతో, శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక మడిగి కట్టించి ఉచితంగా వాళ్ళని మడిగిలో పెట్టి ఒక యూనిఫామ్గా ఉండాలని, బ్రహ్మాండంగా అమ్మవారి దగ్గర యూనిఫామ్గా కొబ్బరికాయలు అమ్ముకోవాలని వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా 700 సంవత్సరాల చరిత్ర గల మహిమాన్వితం గల అమ్మవారిని రీసెంట్గా కూడా ఒక 2 సంవత్సరాల క్రితం తలసాని శ్రీనివాస ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు చీర కానీ, అలాగే పునర్నిర్మాణం గావించడం. ఇప్పుడు మీరు చూశారు, లోపల చూశారు అమ్మవారి గర్భగుడిలో ఆ ప్రాకారం అదంతా కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. గుడి లోపటికైతే రావడం జరిగింది. ఆ లోపటికి వచ్చిన తర్వాత అటు ఎడం వైపు చూసుకుంటేనేమో ముడుపులు కడుతుంటారు, కుడివైపు చూసుకుంటే వినాయక స్వామి ఉంటారు. ఇక్కడ వినాయక స్వామిని దర్శించుకొని ఈయనకు మొక్కుకున్న తర్వాతనే గుడి లోపలికి పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా దీపం ముట్టించి ఇక్కడ మొక్కిన తర్వాతనే లోపలికి వెళ్తూ ఉంటారు. నిత్యం అమ్మవారికి అయితే ఎలా పూజలు జరుగుతాయో అలాగే ఇక్కడ వినాయక స్వామికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ముడుపులు, ఇంతకు ముందే బోనాలు, యాటలు అవన్నీ సమర్పించడం అయితే జరిగింది. యాటను కోస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి మంగళవారం. అదే చూసుకున్నట్లయితే ఇంకా బేస్తవారం రోజు, ఆదివారం రోజు ఇంకా ఎక్కువ ఉంటుందనే చెప్పొచ్చు. ఇదైతే కొబ్బరికాయలు కొడుతుంటారు, మళ్ళీ అక్కడ ముడుపులు అయితే సమర్పిస్తూ ఉంటారు. మనం ఒక్కసారి చూడొచ్చు, భక్తులు ఎంత వందల కోలాది, వేల కోలాది ఇక్కడికి వస్తూ ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇట్లా కోరిన కోరికలు అన్ని తీరుతాయి కాబట్టి ఇలా మొక్కులు అన్ని
ముడుపుల రూపంలో కట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముడుపులతో సహా దీపాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ దీపాలు ఎందుకు అంటే రాహుకాల దీపాలు అని అంటూ ఉంటారు. సో రాహుకాలం పోవడానికి వాళ్ళు కొంతమంది అయితే మొక్కులుగా ఒక రోజు వచ్చి 2 లేకపోతే 5 వాళ్ళకి ఇష్టం 51 అంతవరకు కూడా ఇలా దీపాలు పెడుతూ ఉంటారంట. అలాగే సేమ్ ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళ మొక్కులు అయితే సమర్పించుకుంటుంటారు. అమ్మ ఇప్పుడు చీరలు చాలా వరకు పట్టు చీరలు ఉన్నాయి, ఇందులో నార్మల్ చీరలు ఉన్నాయి, అన్ని అమ్మవారికి పెట్టిన చీరలు కాబట్టి భక్తులందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా. సో నిజంగా ఈ చీరలు కట్టుకుంటే మంచి జరుగుతుంది అన్న నమ్మకమా? నమ్మకం అమ్మవారిది కదా, ఆ తల్లి మన వెంబడి ఉన్నట్టుగా ఆశీస్సులు మనకు ఉండాలి కదా. అందుకు మీరు అంటే మీ చుట్టాలను ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారా? 2వ సారి 3వ సారి వచ్చింది. ఈ తల్లి చాలా ఫేమస్, పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్. ఉప్పలమ్మ ఉంది, బాలమ్మ ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నార్మల్ గా ఎప్పటి నుండి విశ్వసిస్తున్నారు మీరు అమ్మని? అమ్మనే 26 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, చిన్న గుడి కానీ చూస్తున్నాం. ఓకే, మీరు గుడి చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే ఉన్నారా? చాలా డెవలప్మెంట్ చూసారు అయితే మీరు. 30 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి. మీరు మొదట చూసినప్పుడు ఈ గుడి ఎట్లుండేది? చిన్నగా ఉండండి, లోపల బాయిలు ఉండే చిన్నగా. ఇప్పుడు తల్లి మంచిగా పైకి వచ్చేసింది. అడవి అంతే, ఇదంతా అడవి. ఆమె బాయిలకే 2 ఆమె ఈపుకే పూజ అవుతుండే, మెట్ల మీదకి వెళ్ళి పూజ చేస్తుంటే మా చిన్నతనాన. మా పెళ్ళైనాక కూడా చాలా ఏళ్ళు అట్లా అయింది. ఎలక్షన్లలో గెలిచి నుంచి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరు చేస్తూ ఉన్నారు, బాగా చేస్తుంది, మంచి డెవలప్ చేసుకుంటుంది. అందరికి కూడా మా ఆదర్శం బాగా ఇస్తుంది. బోనాలు సమర్పించేది చూసాం, ముడుపులు కట్టేది చూసాం, వినాయకుడిని ఎక్కడ పూజిస్తారు అది చూసాం, ఇటు చీరలు అమ్మేది చూసాం, అమ్మవారి ప్రసాదం ఎక్కడ అమ్ముతారో అది చూసాం. సో ప్రతి ఒక్కటి కూడా గుడి ముందే అలంకరించి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఇక్కడ చాలా మంది దాతలు కూడా ఉన్నారు, వాళ్ళ శిలాఫలకం కూడా పెట్టడం జరిగింది. మనం ఒక్కసారి చూడొచ్చు, మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అది అమర్చడం జరిగింది. అంతా కూడా ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఒక కుతూహలం ఉండేది. సో తర్వాత కొన్ని రోజులకి అందరూ భక్తులు ప్రత్యేకంగా ఈ రేకుల దాన్ని అంటే బంగారు వర్ణంలో తీర్చిదిద్దిన ఈ షెడ్డును చూడడానికి చాలా మంది రావడం జరిగింది. అలా అమ్మవారిని ఉయ్యాల మీద కూర్చోబెట్టి అలా ఊపుతూ ఉంటారన్నమాట కళ్యాణం జరిగినప్పుడు. ఇప్పుడు మనం అటు సైడ్ చూడొచ్చు, రాముల వారు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.